కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్ కి చేరుకున్నారు బీజేపీ కార్పొరేటర్లు. ఒక హోటల్లో సమావేశం కానున్నారు. సమావేశం తర్వాత కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లనున్నారు బీజేపీ కార్పొరేటర్లు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్ కి చేరుకున్నారు బీజేపీ కార్పొరేటర్లు. ఓ హోటల్లో సమావేశం కానున్నారు. సమావేశం తర్వాత కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లనున్నారు బీజేపీ కార్పొరేటర్లు. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ మనకి లైవ్ లో అందిస్తారు. భాస్కర్, ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అక్షయ, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ కార్పొరేటర్లు నిన్న మొన్న 2 రోజుల పాటు క్యాంపులో ఉన్న బీజేపీ కార్పొరేటర్లు ఈరోజు కరీంనగర్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ చేరుకున్న తర్వాత ఒక హోటల్లో సమావేశం అవుతారు. హోటల్లో సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి పద్ధతిని కానీ ఎటువంటి వ్యూహాన్ని కానీ అనుసరించాలని చెప్పేసి కార్పొరేటర్లకు ఒక దిశానిర్దేశం చేయనున్నారు. ఆ దిశానిర్దేశం చేసిన అనంతరం కార్పొరేటర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇక్కడ ఎన్నిక అనేది జరుగుతుంది. దానికంటే ముందు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రమాణ స్వీకారం తర్వాతనే మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్లో బీజేపీ తరఫున ఎవరు మేయర్ అభ్యర్థిగా ఉంటారు, ఎవరు డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఉంటారు అనేది హోటల్ సమావేశంలోనే బండి సంజయ్ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్పొరేటర్లందరినీ ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చారు. అయితే నిన్నటి వరకు కొనసాగిన హైడ్రామా నిన్న అర్ధరాత్రి ఒక తెరపడిందని చెప్పవచ్చు. ఈరోజు ఉదయానికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. నాన్ బీజేపీ కూటమి ఏదైతుందో, నాన్ బీజేపీ కూటమి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని నాన్ బీజేపీ కూటమి బీఆర్ఎస్, ఎంఐఎం, ఏఎఫ్బి, ఆ తర్వాత ఇండిపెండెంట్లతో కూడిన కూటమి మేయర్ అభ్యర్థి వేరే వాళ్ళు అవుతారు. బీజేపీ నుంచి మేయర్ సీటు దూరం అవుతుంది అని చెప్పేసి వచ్చిన వార్తల నేపథ్యంలో రాత్రికి రాత్రి ఒక చక్రం అయితే బండి సంజయ్ తిప్పారని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే మనం చూసినట్టయితే బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని తొలుత భావించినప్పటికీ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికకు హాజరు కావాలి, తటస్థ వైఖరి అనుసరించాలి, అంటే బీజేపీకి సహకరించాలనే ధోరణిలోనే బీఆర్ఎస్ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 66 వార్డులు ఉంటాయి, 3 ఎక్స్-అఫిషియో మెంబర్లు, 69. అయితే వీటికి సంబంధించి 66కు కోరం అంటే 44 మంది సభ్యులు హాజరైతేనే మేయర్ ఎన్నిక నిర్వహించాలి. 44 మంది సభ్యులు హాజరు కావాలి అనంటే బీఆర్ఎస్ సభ్యులు ఖచ్చితంగా హాజరు తప్పనిసరి. ఎందుకంటే బీజేపీకి 34 మంది సభ్యులు ఉన్నాయి. ఎక్స్-అఫిషియో ఈ కోరం కిందికి రారు కాబట్టి, కోరం పరిధిలో ఎక్స్-అఫిషియో ఉండదు కాబట్టి 34 మంది బీజేపీ సభ్యులు, ఎట్ ద సేమ్ టైం 9 మంది బీఆర్ఎస్ సభ్యులు, 2 ఇండిపెండెంట్లను సాయం తీసుకొని కోరంను కంప్లీట్ చేసి దీన్ని మేయర్ ఎన్నికని ఈరోజు కంప్లీట్ చేయాలనే వ్యూహంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నికకు హాజరవుతారు. బట్ హాజరైన తర్వాత బీజేపీకి కానీ ఏ పార్టీకి కానీ మద్దతు కానీ వ్యతిరేకత కానీ తెలపకుండా తటస్థ వైఖరి అనుసరిస్తారు. తటస్థ వైఖరి అనుసరించినప్పటికీ వాళ్ళు సమావేశానికి వస్తారు కాబట్టి కోరం ఉంటుంది నిబంధనల ప్రకారం. ఆ కోరం కోసమే బీఆర్ఎస్ ఆ సమావేశానికి వస్తుందని అయితే వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు అనేది మరికొద్దిసేపట్లో తేలనున్నది. మొత్తం అన్ని తానై ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి అన్ని తానై ఇక్కడ ఎన్ని క్యాంపులు ఉన్నప్పటికీ ఏ వ్యూహాలు అనుసరించినప్పటికీ ఎంత హైడ్రామా నడిచినప్పటికీ పొలిటికల్గా 2 రాష్ట్ర మంత్రులు రంగంలోకి దిగి ఒక పొలిటికల్ హైడ్రామా నడిచినప్పటికీ బండి సంజయ్ పైచేయి సాధించారనేది అయితే చెప్పవచ్చు. మరికొద్ది సేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. బీజేపీ సభ్యులు కొద్దిసేపటి క్రితమే నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ కార్పొరేషన్కు చేరుకున్నారు. తమ పార్టీ సభ్యులకు సంబంధించి ఒక విప్ జారీ చేసేందుకు, విప్ జారీ చేయడంతో పాటు తమ పార్టీకి సంబంధించిన సభ్యుల వివరాలను, ఎవరెవరు ప్రమాణం స్వీకారం చేస్తారనే వివరాలను అందించడానికి కొద్దిసేపటి క్రితం నగర పార్టీ అధ్యక్షుడు ప్లస్ కార్పొరేటర్ అయిన అంజన్ కుమార్ కొద్దిసేపటి క్రితం కార్పొరేషన్కి అయితే వచ్చారు. అటు బీజేపీ నుంచి కూడా పార్లమెంట్ కన్వీనర్ మరియు కార్పొరేటర్ అయినటువంటి బోయినపల్లి ప్రవీణ్ కుమార్ రావు కూడా వచ్చి ఇక్కడ తమ పార్టీ సభ్యుల వివరాలను, మేయర్ ఎన్నికకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నింటినీ కంప్లీట్ చేసి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉన్నది. కొద్దిసేపట్లో అధికారులు అయితే ఇప్పటికే అన్ని రంగం సిద్ధం చేశారు. ఎన్నికల అబ్జర్వర్ వచ్చారు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ కూడా వచ్చారు. దీనికి సంబంధించి కనుక మనం ఇక్కడ విజువల్లో గమనించవచ్చు. పోలీసులు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఏం జరగకుండా 3 అంచెల భద్రతా ఏర్పాట్లను చేశారు. కార్పొరేషన్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1/2 కిలోమీటర్ దూరం 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పేసి పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. కరీంనగర్ సిపి గౌశాలం ప్రత్యక్షంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అంటే పొలిటికల్ హైడ్రామా జరుగుతున్న నేపథ్యంలో, పొలిటికల్గా అత్యంత హీట్ నెలకొన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకొని ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికకు సంబంధించి కరీంనగర్ చేరుకునే అవకాశం ఉంది. హైదరాబాద్లో క్యాంప్లో ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లు కావచ్చు, ఇండిపెండెంట్లు వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం అనేది నిన్న సాయంత్రం నుంచి బీఆర్ఎస్తో నిన్న ఈరోజు తెల్లవారుజాము నుంచి
బీఆర్ఎస్ సభ్యులు అనేది కాంగ్రెస్ శిబిరంతో కమ్యూనికేషన్ అనేది కట్ అయినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఈ ఎన్నికల్లో క్లియర్గా అటు మెట్పల్లి మున్సిపాలిటీ కావచ్చు, ఇటు జమ్మికుంట మున్సిపాలిటీలో కూడా ఇదే వ్యూహాన్ని బీఆర్ఎస్ అనుసరిస్తుంది. బీఆర్ఎస్ కీలకంగా ఉంటుంది కాబట్టి ఆ సహకరించే ధోరణి, బీజేపీకి సహకరించే ధోరణిలోనే ఉండాలి. కాకపోతే ఎక్కడ సహకరించినట్టుగా ప్రత్యక్షంగా మద్దతు తెలిపినట్టుగా కాకుండా తటస్థ వైఖరి అనుసరించాలి. వాళ్ళు మేయర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా ఎన్నికయ్యేందుకు సహకరించాలనే వ్యూహాన్ని అయితే అనుసరిస్తున్నట్టు కరీంనగర్ జిల్లాలో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఈ వ్యూహం ఎటు దారితీస్తుందనేది అయితే మరికొద్దిసేపట్లో తేలనున్నది. బీఆర్ఎస్ వ్యూహం ఏంటి, అసలు కాంగ్రెస్కు ఎందుకు ఈ చైర్మన్ కాంగ్రెస్ ప్లాన్లు ఎలా దెబ్బతిన్నాయనేది అయితే మరికొద్దిసేపట్లో తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్షయ. ఓకే భాస్కర్.